పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ నుంచి ఊహించని రీతిలో టికెట్ దక్కించుకున్నారు కల్వపూడి రామరాజు అలియాస్ కల్వపూడి రాంబాబు. నర్సాపురం ఎంపీగా పోటీ చేసేందుకు చేసిన ప్రయత్నం ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే విధంగా మార్చేసింది. దీంతో టీడీపీ కంచుకోట అయిన ఉండి నియోజకవర్గంలో కల్వపూడి రాంబాబు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గ్రామాల వారీగా ప్రచారం నిర్వహిస్తూ టీడీపీ శ్రేణులను ఉత్సాహపరుస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఉండి నియోజకవర్గంలో వరుసగా మూడోసారి టీడీపీ పార్టీదే విజయం అంటున్న కల్వపూడి రాంబాబుతో మా రిపోర్టర్ మల్లికార్జున ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీలో ఊహించని విధంగా ఉండి అసెంబ్లీ స్థానాన్ని దక్కించుకున్నారు మంతెన రామరాజు అలియాస్ కల్వపూడి రాంబాబు. ఆయన టికెట్ సంపాదించుకున్నప్పటి నుంచి కూడా ప్రచారాన్ని చాలా ఉధృతం చేసి అన్ని గ్రామాల్లోనూ విస్తృతంగా ప్రచారం చేస్తారు. సార్, ఏ రకంగా ప్రచారం సాగుతుంది? యాక్చువల్గా ఇది నేను అనూహ్యంగా వచ్చాను దీంట్లోకి. జనరల్గా ఫస్ట్ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను పార్టీకి నేను అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. అనూహ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, జాతీయ అధ్యక్షులు వారు నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా శివగారు అయితే బాగుంటుంది, అందరికీ 7 సెగ్మెంట్లో ఫెమిలారిటీ ఉన్న వ్యక్తి, అందరికీ మొక్కపరిచే వ్యక్తి అని చెప్పి ఆయనకి సీట్ ఇవ్వడానికి ఆయన సుముఖ చూపించి ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయన ఆశీస్సులతో ఆయన కూడా ఉండి నేను ఒక సామాన్యమైన కార్యకర్తని నాకు అసెంబ్లీ స్థానాన్ని ఇవ్వడం జరిగింది. ఈ స్థానం ఇచ్చినప్పటికీ కొద్దిగా కాల వ్యవధి లేట్ అయింది. లేట్ అయినా సరే ప్రజల్లోకి అందరం కూడా, మా కార్యకర్తలందరూ కూడా, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా సహకరించి ఏదైతే కల్వపూడి శివని ఏ విధంగా గౌరవించి ఆప్యాయతలతో చూశారో అదేవిధంగా నన్ను కూడా చూస్తున్నారు. అందులో ఏ విధమైన మార్పు లేదు. ఎందుకంటే నేను కల్వపూడి శివ గారికి కూడా ఉంటూ ఆయనతో పాటు ఆయన ఒకే రోజున పార్టీలో జాయిన్ అయ్యాం. తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన కాడి నుంచి ఇద్దరం కూడా ఆయన ఎమ్మెల్యేగా వర్క్ చేశారు, నేను బ్యాంక్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తూ నేను ఆయన వెన్నుదన్నుగా ఉంటూ ప్రతి ఎలక్షన్కి కూడా నేను కూడానే ఉండి వర్క్ చేసి పెట్టాను. దాని మీద నాకు కూడా చాలామంది కార్యకర్తలు కానీ పార్టీ నాయకులు కానీ పరిచయాలు ఉన్నాయి. అందుకని నాకు పెద్ద ఇబ్బందికరంగా ఏం లేదు. ఇది ఇబ్బందికరమైన ఇష్యూ కూడా కాదు. నన్ను ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు.